హాయ్ హలో వ్యూయర్స్, మీకందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటేనే శివుణ్ణి ధ్యానించడంలో నిండి ఉంటుంది. అయితే మీలో ఎంతమంది శయనించిన శివస్వరూపాన్ని దర్శించారో చెప్పండి. నేనైతే ఇలా శయనించి ఉన్న శివుని గురించి మొదటిసారిగా తెలుసుకున్నానండి. క్షీరసాగర మదనంలో హలాహలాన్ని అంటే విషాన్ని సేవించిన ఆ పరమేశ్వరుడు అలసట చెంది సాక్షాత్తు సర్వమంగళ రూపిణి అయిన పార్వతీదేవి ఒడిలో కొంతసేపు సేద తీరాడంట. ఆ రీతిలో ఉన్న పరమశివుణ్ణి చూడడానికి బ్రహ్మ, విష్ణువు, సకల దేవగణాలు, ఋషులు అక్కడికి తరలి వచ్చారంట. ఆ సమయంలోనే పరమేశ్వరుడు అక్కడ విగ్రహ రూపంలో కొలువు తీరాడంట. సురులు విచ్చేసిన ఆ ప్రదేశానికి సురుటపల్లి అని పేరు వచ్చింది. అండుకొని ఉన్న ఆ స్వామిని అక్కడ పల్లి కొండేశ్వరుడిగా పూజిస్తారు. ఈ ప్రాంతం తిరుపతి జిల్లాలో తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురం మండలంలో ఉంది. లింగాకారంలో శివుణ్ణి పూజించే మనము, అతి తక్కువ ప్రదేశాల్లో విగ్రహారాధన చేసే మనము ఇప్పుడు అత్యంత అరుదైన శివుని శయన రూపానికి కూడా పూజించి